వంకాయ చేపల పులుసు ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాము. వంకాయ చేపల పులుసుకు కావాల్సింది వంకాయలు ఒక 1/2 కిలో, పచ్చి చేపలు ఒక 1/2 కిలో, ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిర్చి, కారం, పసుపు, సాల్ట్, మెంతులు, ఆవాల పొడి 1 స్పూన్, చింతపండు 200 గ్రామ్స్, పోపుకు కావాల్సింది మెంతులు, కరివేపాకు, కొత్తిమీర, ఆయిల్. వంకాయల్ని కట్ చేసుకుందాం. ఇప్పుడు ముందు ఒక గిన్నెలో నీళ్ళు తీసుకొని దాంట్లో 2 స్పూన్స్ సాల్ట్ వేద్దాం. 2 స్పూన్స్ సాల్ట్ వేసి వంకాయల్ని కట్ చేసుకొని అందులో వేద్దాం. ఇలా వంకాయల్ని గుత్తి వంకాయకి ఎలా కట్ చేస్తామో అలా కట్ చేసుకొని ఇలా కట్ చేసుకున్న వంకాయల్ని సాల్ట్ వాటర్లో వేద్దాం. ఇలా కట్ చేసుకున్నప్పుడు చూస్తే పుచ్చులు ఏమన్నా ఉంటే మనకు అర్థమవుతుంది. కట్ చేసుకున్న వంకాయల్ని ఇలా సాల్ట్ వాటర్లో వేసుకొని ఒక 5 మినిట్స్ పక్కన ఉంచుకుందాం. స్టవ్ వెలిగించి బాండిల్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకుందాం. బాండిల్లో ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయల్ని ఇలా ఆయిల్లో వేద్దాం. వంకాయలో ఉన్న నీళ్ళన్నీ పిండేసి మూతగాని పెట్టామంటే వంకాయలు తొందరగా మెత్తబడతాయి. ఇలా మూత పెట్టుకొని వంకాయలు మెత్తబడేలోపు ఉల్లిపాయలు, టమాటాలు కట్ చేసుకుందాం. ఇలా మెత్తగైన వంకాయల్ని ఒక ప్లేట్లో తీసుకుందాం. స్టవ్ ఆపేసుకొని వంకాయలన్నీ ఒక ప్లేట్లో తీసుకుందాం. ఒక గిన్నె పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని వంకాయలు వేయించిన ఆయిల్ ఉంది కదా, దాన్ని ఇప్పుడు ఈ గిన్నెలోకి వేసుకుందాం. ఇలా ఆయిల్ని గిన్నెలోకి వేసుకొని వేడెక్కింది ఆయిల్, పోపు వస్తువులు వేసుకొని ఫస్ట్ ఆవాలు అవన్నీ చిటపట్లాడాక మెంతులు, కరివేపాకు, ఇవన్నీ వేసుకొని ఒకసారి తిప్పి ముందుగానే మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి
బాగా తిప్పుదాం. ఉల్లిపాయలు పచ్చి వాసన పోయేంత వరకు తిప్పుతూ పులుసుని ఇలా కలుపుకుందాం. పీస్ అంతా తీసేసి ఉట్టి వాటర్ మాత్రమే పక్కన ఒక గిన్నెలోకి షిఫ్ట్ చేసుకుందాం. బాగా మెత్తబడిపోయింది కాబట్టి చింతపండు ఇలా కలిపిన వెంటనే నీట్గా వచ్చేస్తుంది పులుసు. ఇప్పుడు టమాటా పచ్చిమిర్చి 2 వేసేసి టమాటాలు మెత్తగా అయ్యేంత వరకు తిప్పుదాం. దీంట్లో పసుపు కారం కూడా వేద్దాం. టమాటాలు కొంచెం మెత్తబడ్డాక కారము పసుపు 2 వేసి కొద్దిసేపు తిప్పుదాం. సాల్ట్ కూడా ఒక 2 స్పూన్స్ వేద్దాం. పులుసులో కొంచెం సాల్ట్ ఎక్కువ అవసరం అవుతుంది. ఇలా కలుపుకొని కలిపి పెట్టుకున్న పులుసుని ఇందులో వేద్దాం. పల్పు ఏమి లేకుండా పులుసు ఒకటే వేద్దాం. పులుసు మొత్తం ఇలా వేసేసి తెరలేంత వరకు హై ఫ్లేమ్లో పెట్టుకుందాం. పులుసులో ఇప్పుడు చేపలు వేసేద్దాం. ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న వంకాయలు పులుసులో వేసేద్దాం. ఇప్పుడు కూర ఉడికిందేమో చూద్దాం. బాగా పులుసు అంతా చిక్కగా అయిపోయింది కదా. చేపల కూరలో ఎప్పుడు గంటి పెట్టేయకూడదండి, ముక్కలన్నీ పాడైపోతాయి. ఇలా ఒకసారి తిప్పుకొని ఇంకా అడగంటకుండా ఒకసారి ఇలా తిప్పుకొని స్టవ్ మీద పెట్టుకొని ఇప్పుడు ఆవాలు మెంతుల పౌడర్ వేసుకుందాం. ఒక స్పూను ఆవాలు మెంతులు పౌడర్ వేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆపేద్దాం. ఇలా కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి క్లాత్తోనే తిప్పి ఇప్పుడు స్టవ్ ఆపేద్దాం.
స్టవ్ ఆపేసుకుందాం. వంకాయ చేపల పులుసు రెడీ. డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి. ఈ విషయాన్ని మీ ఫ్రెండ్స్కి కూడా తెలియజేయాలంటే ఒక షేర్ కొట్టండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన ఉపయోగకరమైన సమాచారం తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియో వెంటనే మీ మొబైల్లో నోటిఫికేషన్గా పొందవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.